దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మ పూజ చక్కగా అయినది. అయితే ఈరోజు అమ్మని మనం దర్శనం చేసుకుందామా? చూడండి, అమ్మ ఎంత చక్కగానో చెరుకు గడ పట్టుకొని అలంకరించుకున్నారు, ఎంత చక్కగానో. అయితే ఈరోజు అమ్మ అవతారము బ్రహ్మచారిణిగా మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. చూడండి, అమ్మ ఎంత చక్కగానో తయారై బ్రహ్మచారిణిగా కనపడుతున్నారు. అయితే పై శ్లోకాన్ని ఒకసారి అమ్మ తాలూకా శ్లోకాన్ని చదువుదామా? దదానకర పద్మాభ్యాం అక్షమాలా కమండల దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్య నుత్తమ అంటూ ఈ అమ్మ శ్లోకాన్ని మనం చదివితే మనకు అనుగ్రహం చాలా బాగా ఇస్తారన్నమాట. అమ్మ దీక్షా వస్త్రాలు ధరించి కుడి చేతిలోని జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని పెట్టుకొని తల్లేమో శివుని కోసం భర్తగా పొందాలని తపమాచరించటానికి అమ్మ వెళుతూ ఉన్నారు. అయితే అమ్మ స్వాదిష్టాన చక్రానికి అధిపతి. మూలాధారానికి నాభికి మధ్యలో ఉన్న చక్రమే స్వాదిష్టాన చక్రము. దీన్ని ఆ చక్రాన్ని తలంచుకుంటూ అమ్మ రూపాన్ని ధ్యానం చేస్తూ పై శ్లోకాన్ని కానీ మనం చదివాము అంటే మనకి అమ్మ అనుగ్రహం చాలా ఉంటుంది. మనం చేసే ప్రతి కార్యంలో కూడా దీక్ష, పట్టుదల మనకి కలుగుతాయన్నమాట. అందుకని అమ్మ మనకి ఈ రకంగా బ్రహ్మచారిణిగా సందేశం ఇస్తున్నారు. అయితే మనం చూస్తూ ఉంటాము, అయ్యప్ప మాలలు, భవానీ మాలలు, దీక్షమాలలు వేస్తారు. వాళ్ళకి దీక్షా వస్త్రాలు కూడా ఉంటాయి కదా. వాళ్ళు ఆ వస్త్రాలు ధరించగానే ఆ వ్రతం పూర్తయ్యే వరకు ఒక పట్టుదలగా ఉంటారన్నమాట. ఆ రకంగా అమ్మ మనకి ఈ సందేశాన్ని ఇచ్చారు. మన పిల్లల్ని కూడా పై శ్లోకం చదివితే చదువులో చాలా చక్కగా పట్టుదలతో విజయాలు సాధిస్తారు అని చెప్పేసని అమ్మ మనకు ఈరోజు ఈ రకంగా ఈ సందేశాన్ని మనకి ఇచ్చారన్నమాట. అందరికీ బ్రహ్మచారిణి దేవి రెండవ రోజు శుభాకాంక్షలు.